5 కోట్ల ఆంధ్రులు ఎదురు చూస్తున్నటువంటి ఆరాధ్య దైవం, ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే ఆద్యుడు, భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి ధీరుడు, మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అభిమానం కోసం, మీ ఆప్యాయత కోసం ఇప్పుడే విచ్చేశారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం కింద దాదాపు 100 చెరువులను సస్యశ్యామలం చేయడానికి విచ్చేసినటువంటి మహనీయ ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ ఆప్యాయంగా పలకరించుకుంటూ, అందరినీ చిరునవ్వుతో స్మరిస్తూ ముందుకు విచ్చేస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఒకటే మాట, జగన్ జగన్ జగన్. ఎందుకంటే పేదవాడికి పట్టాభిషేకం చేసినటువంటి మహనీయుడు, పేదవాణ్ణి మహారాజు చేసినటువంటి మహోన్నత వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా పేదలందరికీ లబ్ధి చేకూర్చాలనే ఆశయంతో ముందుకు నడుస్తూ, మీ ఆశీస్సులతో, మీ అభిమానంతో ఇప్పుడే వేదికపైకి విచ్చేస్తున్నారు మన ప్రియతమ నేత. ఇవాళ ఈ నియోజకవర్గంలో అదేవిధంగా హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి సంబంధించినటువంటి శిలాఫలకాన్ని, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శిలాఫలకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఆవిష్కరించారు. తర్వాత ఫోటో ఎగ్జిబిషన్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఇవాళ హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ వర్క్ను కూడా ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పథకం ద్వారా, ఈ ఇరిగేషన్ వర్క్ ద్వారా వేలాది మంది, లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని, కరువు కాటకాలకు బాధపడకుండా రైతులు సకాలంలో పంటలు పండించుకొని మహారాజుల్లాగా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు హంద్రీనీవా సుజల స్రవంతి పథకం కింద 100 చెరువులను నింపుతూ వాటి ద్వారా పంట పొలాలను సస్యశ్యామలం చేయడానికి అహర్నిశలు శ్రమించి కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టి రైతుల ముఖాలలో ఆనందం చూడడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఒకే ఒక నేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు.
అదిగో ఆంధ్రప్రదేశ్ గుండె చప్పుడు, ఆంధ్రప్రదేశ్ గుండె చప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. జగమంత కొలిచే జనహిత సేవకుడా, సేవకుడా ధర్మ నిర్మాణ స్థాపనకై పరితపిస్తున్న యోధా, స్వార్థ బుద్ధి రాక్షస మూకలకు తెలియదులే నీ ఘనత. యుగానికొక్కడి పుడుతుంటాడు నీలాంటి జనగణ కారణ జనుడు, చరిత్రకారుల పక్కన చేరెను నీ కీర్తికి గచద పట్టదు ఎప్పుడు. రామరాజ్యం అంటే రాజన్న రాజ్యమని, అటువంటి రాజ్యాన్ని రామరాజ్యాన్ని మళ్లీ తీసుకొచ్చినటువంటి మహానేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, భరోసా ఇస్తూ దేవుడి దయతో మీ అందరి